ఈ వీడియో అయితే ఫస్ట్ చూడండి, తర్వాత దీని గురించి కొద్దిగా మాట్లాడతాను. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి దాన్ని ఇలా రోడ్లో నీళ్ళు అయితే వదలొద్దండి అని కొద్దిగా చెప్పాలి కదా. మీరు కూడా ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు? ఇంతకీ ఆ రోడ్లు అనేది క్లీన్ చేస్తున్నారా? సక్రమంగా క్లీన్ అవుతున్నాయి చూస్తున్నారా ఎప్పుడైనా ఇప్పుడు ఎలక్షన్స్లో వచ్చి ఓట్లు అడగడానికైతే అడుగుతుంటారు కదా. ఇప్పుడు అడిగినప్పుడు కరెక్ట్గా ఇప్పుడు రోడ్లు ప్రజలు ఎలా ఉన్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి అని ఏమైనా వచ్చి చెక్ చేస్తున్నారా ఎవరైనా ఆఫీసర్స్? లేదు కదా. ఎందుకు వస్తారు చెప్పండి? మీరు ఓట్లకైతే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వచ్చి ఓట్లు వేయండి అనేసి అడిగేసి పోతారు. అప్పుడు మాత్రము బాగా క్లీన్గా ఉంటాయి. వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం క్లీన్ చేస్తారనమాట రోడ్లు. ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి చూసారా? ఎప్పుడైనా గౌడనహల్లి విలేజ్, మడకసిర మండలం, సత్యసాయి జిల్లా వచ్చి చెక్ చేశారా ఎప్పుడైనా? ఈ చిన్న ఊరు, ఈ పల్లెటూరులో ఎప్పుడైనా చెక్ చేసింది ఉందా? నేనే అడుగుతున్నా, నేనే ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఎవరైనా వచ్చి క్లీన్ చేశారా అవి రోడ్లు? ఎవరైనా చూసారా? ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం జస్ట్ అలా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ అలా కొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు సచివాలయం వాళ్ళు? ఇప్పుడు సచివాలయంకి దానికి దీనికి వచ్చి ఫండ్స్ అయితే వస్తుంటాయి కదా, అలాగే డ్రైనేజ్కు సంబంధించిన ఫండ్స్ కూడా వస్తుంటాయి కదా, రోడ్ ట్యాక్స్ కడుతున్నారు కదా ప్రతి ఒక్కరు. ఇలాంటి దానికైతే రెస్పాండ్ ఎందుకు కారు చెప్పండి? దీన్ని కూడా కొద్దిగా రెస్పాండ్ అయ్యి క్లీన్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసైనా కొద్దిమంది అయినా ఇది చేసుకోండి, రెస్పాండ్ కాండి, కొద్దిగా చేయండి. ఈ రోడ్లు కూడా కొద్ది వరకు అయినా బాగా చేయండి. వచ్చి ఎందుకు చేయట్లేదు చెప్పండి? ఇవే రోడ్లు వచ్చి బాగా చేయండి, ఖచ్చితంగా బాగా చేయాలి. ఇవి ఇలా వదిలేసి డ్రైనేజు మెయిన్ రోగాలన్నీ దీని నుంచే వస్తాయన్నమాట, డ్రైనేజ్ నుంచి. తెలుసా? శుద్ధంగా ఒక కాలువ కూడా లేదు. ఒక కాలువ కూడా, ఇంత ఊరికి ఒక కాలువ కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదు? దీనికి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయి? దీని గురించి నాకు చెప్పండి కొద్దిగా. ప్రతిదీ మన దగ్గర ప్రూఫ్స్ కావాలి, అది ప్రజలు అడిగే హక్కు ఉందన్నమాట. మర్చిపోకండి. ప్రతిదీ వీడియో వస్తుంది, ఇంకా కంటిన్యూగా వస్తాయి. దీనికి రెస్పాండ్ అయ్యి బాగా చేశారంటే వీడియోస్ ఇంతట్లో ఆపేస్తా, లేదంటే కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు కూడా తెలీదు. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఆఫీసర్లకి చేరేటట్లు షేర్ చేయండి గైస్. ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి లైక్ ఇచ్చి షేర్ చేసేయండి. ఇది ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. ఇది డ్రైనేజ్ ప్రాబ్లం చాలా వరకు ఉంది. దీనివల్లనే రోగాలు అనేది వస్తున్నాయి. చాలామందికి ఫీవర్ వస్తుంది తెలుసా? ఈ డ్రైనేజ్ వల్ల ఫీవర్ వచ్చి చాలామంది హాస్పిటల్లో ఉన్నారన్నమాట. కొద్దిగా రెస్పాండ్ అయ్యి ఇప్పటికైనా తెలుసుకొని ఓట్లు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. బాయ్ గాయ్స్.